ఈ నేల సాక్షిగా, ఆ నింగి సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా, ఆ పంచభూతాల సాక్షిగా, నా ప్రాణం సాక్షిగా, నా ప్రాణంలో ఉన్న ప్రేమ సాక్షిగా మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. మీ ప్రేమ కోసం తప్పిస్తూనే ఉంటాను. ప్రేమికుల రోజైనా ఈ వ్యాలంటైన్స్ డే సాక్షిగా మీ మీనాక్షి. విన్నట్టు కాదమ్మా, అంకుల్ చెప్పినట్టే చెప్పు. మళ్ళీ చెప్పమంటారా మేడం? అవసరం లేదు, చెప్తాను. ఈ నేల సాక్షిగా, నింగి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, ఆ తర్వాత అమ్మా, నువ్వు ప్రేమ గురించి చెప్తున్నట్టు లేదమ్మా, బడి పిల్లలు పాట మప్ప చెప్తున్నట్టుంది. ప్రేమ గురించి చెబితే తేనె ఒలికినట్లు, చల్లగాలి వీచినట్లు ఉండాలి. మీరు చెప్పింది వడగళ్ళు పడినట్లుగా ఉంది మేడం. అవునమ్మా, నాకు అలాగే అనిపించింది. అంటే నాకు అనిపించింది చెప్పాను. సారీ అమ్మా. ఆ పేపర్ ఇలా ఇవ్వండి. ఈ రోజంతా ప్రాక్టీస్ చేసి మీరు చెప్పినట్టే రేపు చెప్తాను. ఆ పని చేయండి మేడం, ఇదిగోండి. అమ్మా, మంచి ఫీల్ ఉండాలి, బాగా ప్రాక్టీస్ చేయమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్ మేడం. పదండి అంకిల్. రై, అను నన్ను ఇలా ఇరికిస్తుందని నీకు ముందే తెలుసు కూడా నాకెందుకు చెప్పలేదురా నువ్వు? ఒట్టేయొద్దు ఒట్టేయొద్దు అని ఎంత సైగ చేసినా నువ్వు నా వైపు చూడలేదు. దీంట్లో నా తప్పే లేదు. అయినా చూడమ్మా, నాన్నగారి మీద నీకు ఎలాంటి ఫీలింగు లేదు. మనసులో ఫీలింగ్స్ లేనప్పుడు చెప్పేస్తే ఓ పని అయిపోద్ది. ఫీల్ అయి చెప్పాలంటే టెన్షన్ పడాలి గాని ఫీలింగ్ లేకుండా చెప్పడానికి టెన్షన్ ఎందుకమ్మా? కొంచెం ప్రాక్టీస్ చేసేయి. నిజం అనుకుని ఆయన ఫీల్ అవుతారు, ఓ పని అయిపోతుంది, మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,